శ్రీ గురుభ్యో నమ. వ్యాస పౌర్ణమి, దానినే గురు పౌర్ణమి అని పిలుస్తారు. వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి. వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే. అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు. వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే 100 సంవత్సరములు ఆయుర్దాయం. ఆ 100 సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది, శరీర పటుత్వం ఉండేది తక్కువ. అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని 4గా విభాగం చేసిన వాడు వ్యాసుడు. అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4గా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైవినికి ఇచ్చాడు, అథర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 18 పురాణములు రచన చేశాడు. వేదం అందరూ చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు. పౌరాణిక వాంగ్మయం అయితే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారో భూతద్దంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది. కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో 18 పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు. కాబట్టి ఆ 18 పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణుడికి ఇచ్చాడు. ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు, తెలుసుకోగలుగుతారు, తెలుసుకోలేకపోతారు. మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు. అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు. అందుకే ఈ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు. అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి, వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని చెప్తుంటారు. ఓ వ్యాస భగవానుడా, నువ్వు అపారమైన కారుణ్యంతో మేమందరం తరించడానికి, అనుష్ఠించడానికి అనువైన ధర్మాన్ని తెలుసుకోలేమేమోనని వేద విభాగం చేసి ఇవ్వడమే కాకుండా 5వ వేదమైన భారతాన్ని మాకు అందించి ఇచ్చి జ్ఞాన జ్యోతిని వెలిగించావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరించుతున్నాము అని చెప్తారు. సనాతన ధర్మంలో గురువుకి ఎనలేని ప్రాధాన్యత. గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు. ఎవరికి ఎవరి యందు గురి ఉన్నదో, ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు. గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు. గురువు అంటే బరువు, శిష్యుడు లఘువు అంటే తేలికైనవాడు. మా గురువుగారి కన్నా సర్వజ్ఞుడు, మా గురువుగారి కన్నా విషయం తెలుసున్నవారు, అంత బాగా చెప్పగలిగిన వారు, మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు, ఉద్ధరించగలిగిన వారు వేరొకరు ఉండరు. అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలుగా పరబ్రహ్మస్వరూపం కరచరణాదులతో నడయాడి నా ముందు గురువుగా ఉంది. అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మగారు సృష్టి చేస్తారు. గురువుగారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన యందు జ్ఞానజ్యోతిని వెలిగించి మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా భగవంతుని యందు ఆభిముఖ్యాన్ని కల్పిస్తాడు. అందుకని భక్తి విషయంలో సృష్టికర్త. అది ఉద్ధానపతనములు పొందకుండా, ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టేయకుండా, దీపం గాలికి నిధనం కాకుండా 2 చేతులు అడ్డుపెట్టి కాపాడినట్టు పునఃపునః మంచి మాటలు చెప్తూ భగవంతుని యందు మనసు నిలబెడతాడు. కాబట్టి స్థితికర్త అయిన విష్ణువు అజ్ఞానమును లయం చేసి జ్ఞానమునందు నిలబెట్టి ఆ జ్ఞానము అనుభవంగా వచ్చిన తరువాత అదే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత అయి సాక్షాత్తు శివుడు అవుతున్నాడు. అటువంటి గురువు బ్రహ్మ, విష్ణువు, శివుడు 3 మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును మాంసచక్షువు చేత చూడలేం. కానీ గురువుగారు కరచరణాదులతో కదిలి వెడుతూ కనపడతారు. నిజానికి ఆయన ఒక శరీరంతో ఉన్నట్టు కనపడతారు. కానీ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రము చేత రగులుతూ ఉంటాడు. ఆయన మనందరిలాగే ఉంటాడు. కానీ నోరు విప్పారో అపూర్వమైనటువంటి వాగ్ధార ద్వారా తన శిష్యులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. నిజానికి ఆయనకి మాట్లాడవలసిన అవసరం లేదు. తనలో తాను రమించగలడు. కానీ శిష్యుల యొక్క హితము కొరకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అటువంటి గురువులనందరినీ కూడా ఈ వ్యాస పౌర్ణమి నాడు సాక్షాత్ వ్యాస భగవానుడిగా చూసి నమస్కరిస్తారు.
మనకి ఈ సంప్రదాయం నేర్పింది కూడా భగవంతుడే. సనాతన ధర్మంలో విచిత్రం ఏమిటంటే గురువు లేకుండా అసలు పరమేశ్వరుడు తెలిసే అవకాశం లేదు. అందుకే భగవంతుడే మొదట గురువుగా వచ్చాడు. పరమశివుడు చూడండి దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని చుట్టూ శిష్యులు కూర్చుని ఉంటే ఆయన మౌనవ్యాఖ్య చిన్ముద్ర పట్టి ఆ వటవృక్షం కింద కూర్చుని శిష్యుల్ని ఉద్ధరించాడు. అలాగే కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం. రాముడు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యత్పరం వ్యాఖ్యాంతం భరతాదిభిపరివృతం రామం భజే శ్యామలం. వీరాసనంలో కూర్చుని తత్వముద్ర పట్టి తనని ఆశ్రయించిన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. రాముడు గురువు, అమ్మవారు సాక్షాత్ గురుమండల రూపిణి, అమ్మవారు గురుస్వరూపం. విశేషం ఏమిటంటే మొట్టమొదట లోకంలో గురువుగా వచ్చినవాడు భగవంతుడే. అంత గొప్ప గురువుని ఎలా ఆశ్రయించి ఆయనని సేవించి తరించాలో నేర్పడానికి మళ్ళీ శిష్యుడిగా వచ్చినవాడు భగవంతుడు. పరమశివుడే ఆదర్శవంతమైన శిష్యుడిగా వచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే కొడుకైనా కూడా గురువుగా కూర్చున్నాడు కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చొని ప్రణవోపదేశం పొందాడు. పుత్రాది చేత్ పరాజయం. అంత గొప్పగా ప్రణవార్థాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్తే నాకన్నా బాగా చెప్పావురా, కొడుకు చేతిలో ఓడిపోవడం నాకు గొప్ప సత్కారం అన్నాడు. అమ్మవారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి శిష్యురాలిగా అంత వినయ విధేయతలతో కూర్చుని ఆయన దగ్గర నేర్చుకుంటుంది. కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో గురువుగారిని సేవించి విద్య నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాదు, భాగవతంలో కుచేలుడితో సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూషర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. ఓ కుచేల, మన గురువుగారు ఎంత గొప్పవారవే, ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటారు. అంతటి మహానుభావుడు మనకి గురువు అవ్వడం ఎంత అదృష్టం. దీపం ఉన్న చోట చీకటి ఉండనట్టే మన గురువుగారు ఉన్న చోట అజ్ఞానం ఉండదంటాడు. కృష్ణుడు తనంత తానుగా జగద్గురువైన సాందీపని మహర్షిని సేవించి ఆదర్శవంతమైన శిష్యుడయ్యాడు. రాముడు గురుస్వరూపమైన వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు రామాయణంలో. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు గురువులు, మీరు ఇది చేసి పెడతావా రామా అని అడగవద్దు. రామా ఇది చెయ్యరా అని శాసించండి. మిగిలిన వారు ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. ఇక మన బుద్ధి అక్కర్లేదు. గురుబుద్ధిర్విశేషత. రాముడు గురువుల్ని అట్లా సేవించి చూపించాడు. అంటే భగవంతుడంతటి వాడు కూడా గురువు లేకపోతే జీవితంలో జ్ఞానం కలగదు. త్యాగరాజస్వామి అంటారు, గురులేక ఎటువంటి గుణికి ఆ జ్ఞానము పొందగలేడు అని. ఆ గురువుగారు లేకుండా ఎన్ని గుణములు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని పొందలేడు. గురువుగారు అన్న పేరు ఎత్తేటప్పటికీ శిష్యులు నేల మీద పడి నమస్కరిస్తారు. గురువు అంటే లౌకికమైన విషయాలు వాటి మీద కన్నా ఎప్పుడు శిష్యుల్ని ఎలా ఉద్ధరించాలి, ఎలా మంచి మాటలు చెప్పాలి, ఇన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళని సన్మార్గం వైపు ప్రవర్తింపతెయ్యాలన్న ఆర్తిని పొంది ఉండడం, మనసులో దేని యందు అనురక్తి లేకుండా నిత్యతృప్తుడై ఎప్పుడు భగవంతుని యందు రమించగలిగినటువంటి గుణం కలిగి ఉండడం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణిరమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు. నిజానికి యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఇంత గౌరవం దేని వలన వచ్చింది అంటే గురువులను గౌరవించడం, గురువుల పట్ల అంత మర్యాద చూపించడం ఈ దేశం యొక్క గొప్పతనం. గురువుల గొప్పతనం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతుండడం, ఎప్పుడూ శిష్యుల యొక్క హితం కోసం ప్రయత్నిస్తుండడం తప్ప ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ కోరిక లేకుండా. దీపం తాను కాలిపోతున్నా కూడా చుట్టూ 10 మందికి కాంతిని ఎట్లా ఇస్తుందో అలా నిజానికి ఎక్కువ మాట్లాడిన కారణం చేత తన ఆయుర్దాయం తరిగిపోతున్నా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి, నా శిష్యులకి నేను మంచి మాటలు చెప్పగలిగితే చాలని పరమ సంతోషంతో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయన సద్గురువు. ఆవు చూడండి, ఎక్కడెక్కడో పుట్టల మీదకెక్కి గడ్డి తింటుంది, ఎక్కడో ఎవరికీ అక్కర్లేకుండా ప్రవహించేటటువంటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది, వచ్చి కూర్చుని నెమరవేస్తుంది, చక్కటి పాలు తయారు చేస్తుంది. తన దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి శిరములను చప్పరించి గుద్దేటప్పటికీ పాలు విడిచిపెడుతుంది. ఇక వెనక్కి తీయడం చేత కాదు. గురువు కూడా అంతే. ఎక్కడెక్కడో కష్టపడి గ్రంథాలు చదివి గురువుల్ని సేవించి అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని సంపాదించుకొని నిరంతరం భగవంతుని యందు రమిస్తూ లోపల భగవంతుని గుణములు ఇక పట్టక
నిండిపోయిన బిందెలోంచి నీళ్లు కారిపోయినట్టు శిష్యులు వచ్చి గురువుగారు మాకు ఇది చెప్పండి అని అడిగేటప్పటికీ చెప్పకుండా ఉండలేక బిందెలోంచి నీరు కారిపోయినట్టు లోపల భగవంతుని గుణములు పట్టక వాక్కుల రూపంలో ఎవరి నోటి నుండి ప్రవహిస్తున్నాయో ఆయన భగవంతుని యందు మనసున్నటువంటి గొప్ప గురువు. అటువంటి గురువుల వలన ఈ దేశానికి ఎనలేని ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముల పేరు ఇప్పటికీ యావత్ ప్రపంచము స్మరిస్తూ ఉంటుంది. భారతదేశం అంటేనే గురువుల యొక్క వైభవం. అందుకని మనకి ఎవరి యందు గురి ఉందో, ఎవరు మన జీవితాల్ని ఉద్ధరిస్తున్నారో, ఎవరు మంచి మాటలు చెప్పి మనని భగవంతుని వైపుకి నడిపిస్తున్నారో అటువంటి గురువులందరి యందు వ్యాస భగవానుడిని చూసి నమస్కరించడం. ఇవాళ వ్యాసుడికి ప్రత్యేకంగా గురుమండపం వేసి ఆరాధన చేస్తారు. బియ్యంతో మంటపం వేసి నిమ్మకాయలలోకి గురువుల్ని ఆవాహన చేసి మంటపం వేసి నమస్కరిస్తారు. అందరూ కూడా గురుమంటపం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. అంత గొప్ప రోజు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఆయువు పట్టు ఈ గురువుని సేవించడం అన్నది. అటువంటి గురువులను సేవించి నమస్కరించి మనందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు ఆ సంస్కృతి వారసత్వంతో చక్కగా గురువుల అనుగ్రహంతో జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చుకుందాం. భగవంతుడు మనకి అట్లా గురువుల యొక్క పాదపద్మముల యందు నిరతిశయ భక్తిని కటాక్షించుగాక. మన ప్రధాన దేవతలుగా ఉన్నటువంటి సాయిబాబా వారిలో దత్తాత్రేయుల్లో మనం పూజిస్తాం. అక్కడ ప్రధానం ఏమిటయ్యా అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అక్కడి నుంచి రావాలి. కానీ ఇక్కడ వాళ్ళ విడిచిపోతే అక్కడైతే కుదరదు. దేవతలు కూడా ఒక సందర్భంలో ఒక మహర్షి ఎంత తపస్సు చేశారు అంటే ఈశ్వరుడు కూడా ముప్పేంతగా తపస్సు చేశారు. ఆ యొక్క ఈశ్వరుడు ఆయన్ని వరవిద్దామని వచ్చేసాడు. వరవెచ్చే సమయానికి ఇతను ఎవరి దగ్గర ఈ విద్య నేర్చుకున్నాడు, తపస్సు చేయాలన్నా కూడా గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే కదా. గురువు దగ్గరే మంత్రం తీసుకోవాలి. ఆ మంత్రం తపస్సు చేస్తారు. అది ఆ యొక్క మంత్ర గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు వచ్చి ఉన్నారు అతను తపస్సు చేసే స్థలాన్ని. ఆయన ఈ యొక్క విద్యార్థి ఎవరైతే ఈ యొక్క మహర్షి తపస్సు చేసి చూసి నా యొక్క శిష్యుడు ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు, ఈశ్వరుడే వరం కూడా సిద్ధపడినట్టుగా తపస్సు చేస్తాడు అని సంతోషంగా కూర్చున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నరకలోకములు నీకు కలుగుగా అని శపించాడు. ఈ యొక్క తపస్సు చేసిన తపస్సు మొత్తం పోయింది. ఈయన అర్థం కాక ఈశ్వరుడికి ప్రార్థన చేశాడు. నేను చేసిన దానికి నాకు పుణ్యం పోయినా పర్లేదు, ఇది మన నరకములు ఇచ్చిన శిక్ష ఇవ్వడానికి కారణమేమి అడిగారు. అడగగా నాయన నీకు మంత్ర శక్తిని ఇచ్చినవారు, నీకు గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఎదురుగా ఉంటే నన్ను పట్టించుకుంటావో ఆయన పట్టించుకోకుండా అని చూపించారు. అంటే గురువు ఎవరైతే ఉన్నారో వారిని మనం పూజించారు. ఆ తర్వాత దేవత దగ్గర కదా. అంతే కదండి, మనకి వేరే చెప్పినదే కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆ తర్వాత ఈశ్వరుడు. అసలు ఇక్కడ అంటే మన ఏంటి అంటే బేసిక్సే అంటే పునాదే గట్టిగా ఉండాలి. పునాదులు వదిలేసి పైకి బిల్డింగ్ కడదాం. అలాగా అప్పుడు మరి ఆయన ఈశ్వరుడు శాపం క్షమించేశాడు. మరి ఎవరు పోగొట్టగలరు? ఆ శాపాన్ని ఎవరు విమోచన చేయగలరు? మళ్ళీ గురువు పట్టుకున్నాడు. అయ్యా భూదేవ్. అప్పుడు గురువు గారు తన యొక్క శిష్యుడికి జరిగినటువంటి స్థితిని తలుచుకొని ఈశ్వరుని ప్రార్థన చేశాడు. అయ్యా నా పిల్లవాడికి, నా శిష్యుడికి ఆ శాప విమోచన చేయమని కోరగా ఈయన భూలోకంలో కొంతకాలం పాటు మానవ జీవన విధానం చేసి మళ్ళీ నువ్వు చేరుకుంటావు అన్నాడు. ఆ వరాన్ని మళ్ళీ పొందినవాడి మళ్ళీ భూలోకంలో కొంతకాలం తపస్సు చేసుకొని మళ్ళీ గురువు గారు అనుగ్రహంతో ఈశ్వరుడు ఉన్నాడు. అని ఈశ్వరుడు పొందాలన్నా గురువు పట్టుకోవాలి. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే పరబ్రహ్మ. మరి ఎవరు మన గురువు అంటే మొట్టమొదటిగా తల్లి గురువు, తర్వాత తల్లి గురువు, ఆ తర్వాత మనకి విద్య నేర్పించిన వారు గురువు, ఆ తర్వాత ఈశ్వరుడు. అలాగా అటువంటి ఈశ్వరుడికి సంబంధించినటువంటి మనకు అందుకని మరి మన గురువులు అంటే సహజంగా మాకపోతే ఒకే గురువు గారు ఉంటారు. సహజంగా మాకు ఒక ఇంగ్లీష్ చదువుకున్న తర్వాత కొంతకాలం తర్వాత మేము గురువు గారిని మనం గురువు గారిగా భావన చేసి వాళ్ళకి విద్య నేర్చుకున్నాం, వేరే విద్య నేర్చుకున్నాం. మరి స్కూల్లో వాళ్ళు కుదరదు కదండి, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గురువు గారు వచ్చేస్తుంటారు. మరి అందరినీ పూజించాలి. మరి సాధ్యపడదు ఏంటంటే అందరికీ స్వరూపంగా సాయిబాబా వారిగా లేదా మన మనసులో ఎవరైతే ఏ దేవతకి గురువుగా భావన చేస్తామో ఆయన దగ్గర, అలాగా దత్తాత్రేయ స్వామి వారికి లేదా సాయినాథుడికి, అలాగే లేదా మన మనసులో ఎవరైతే మన భక్తిగా దేవతగా అర్చన చేస్తామో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవాలి. మనందరికీ వాస్తవానికి ఇవాళ దీన్ని వ్యాస పౌర్ణమి అంటారు. అంటే వ్యాసుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చారు. గురువు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారు కదా. జ్ఞానం అంటే ఏంటి అంటే వేదాలు మొత్తం చదువుకునే స్థితి మన మానవ స్థితి.
వేదం మొత్తం 4 వేదాలు చదివాడు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. మరి 4 వేదాలు చదువుకోలేం కదా, శాస్త్రాలు తెలుసుకోలేం కదా, ఇవన్నీ మరి చేయవారు మన పరిస్థితి ఏమిటా అంటే అందుకనే ఇతిహాసములు పురాణములు చెప్పారు. వ్యాస మహర్షి గారు ఆ వేదాల్లో ఉన్న స్థానాన్ని పురాణ రూపంలో కథలుగా చెప్పారు. అంతే కదా, మనం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకునే అందరూ చాలా మందికి గుర్తే ఉండేది. మీకు చిన్నప్పుడు మనకు కథ వింటాం, మా రాజుగారు వేటకి వెళ్ళారు, 7 చేపలు తీసుకొచ్చారు, ఒక చేప లేదు, అది ఎలా గుర్తుందండి మనకి? ఒక చిన్న కథలాగా మన పెద్దవాళ్ళు చెప్తే అది మనసు దాటిపోయింది. ఇట్లాగే వేదాలు కూడా వేదాలు మొత్తాన్ని కూడా చదవలేని స్థితిలో ఉన్న వారికి ఈ పురాణ కథలు చెప్పారు. ఈ పురాణ కథలు విన్న వారికి ఏమిటి అంటే రాముడు అంటే ఏంటో తెలుసు, సీత అంటే ఏంటో తెలుసు అని ఆ భావన కలగడం కోసం పెద్దలు ఆ విధంగా నిర్ణయం చేశారు. చక్కగా పురాణంలో ఈ యొక్క వేదాల సారాన్ని నింపారన్నమాట. ఎందుకంటే వ్యాసం ఎంత కష్టపడిన వారు ఎవరు కానీ వ్యాస మహర్షి కాబట్టి ఆయన పూజించమన్నారు. ఆయనతో పాటుగా గురుదేవతను పూజిస్తూ మనం ముందుగా మన గురువు గారు పూజించాలి, దాని వ్యాస మహర్షిని పూజించాలి. అలాగే స్వామి చక్కగా నమస్కారం చేసుకోండి. చక్కగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజున ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అనేది మనందరం కూడా విశేషంగా అంటూ ఉంటాము. ఈ రోజున యాప భగవానుడు వివరించినటువంటి రోజుగా మనందరికీ కూడా పురాణ కథలు చెబుతూ ఉన్నాయి. ఈ రోజున ఎవరైతే చక్కగా గురుదేవతలను అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడా గురుదేవతల ద్వారా శుభములు కలుగుతాయి అని వేదవచనం. ఈ రోజున పూర్వకాలంలో ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తుండేవారు. అలాగే మన యొక్క పాత బస్టాండ్ ఉన్నటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం కూడా ఎప్పటి నుంచో కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం అద్భుతమైనటువంటి నిర్మాణంతో సకల దేవతల యొక్క అత్యంత పూజలతో ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ పాండురంగ స్వామి వారు విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు నిర్మించుకుంటూ ఎంతో ఎందరిలో నచ్చి ఉండేవారు. అలాగే ఇక్కడ సాయినాథ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చక్కగా స్వామివారి యొక్క అంగం ద్వారా పిల్లలందరికీ కూడా వేదవచనం వేదములు చదివేటువంటి పిల్లలకి అలాగే సకల విద్యలకు కూడా మూలాధారమైనటువంటి ఆ దేవతల ద్వారా శుభకార్యాలు జరుగుతుంటాయి. అలాగే ఈ రోజున ఎవరైతే ఈ రోజు అనగా గురు పౌర్ణమి రోజు ఎవరైతే గురువుని పూజిస్తారు వాళ్ళకి ఇచ్చలో ముందుకు వెళ్ళాలని, అలాగే అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానం పొందిన వారి శుభకార్యాలు చేసుకుంటూ అలాగే మన యొక్క జీవన విధానంలో ముందుకు సాగుతారని భాషిస్తూ ఈ రోజున గురు పౌర్ణమి శుభాకాంక్షలతో వ్యాస పౌర్ణమి యొక్క శుభాకాంక్షలతో అందరూ కూడా వ్యాస భవనాలు ఆడుకోవాలని కోరుతున్నాం. లోకాః సమస్తాః సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.